లూకాసు వార్తలో నుండి 22వ అధ్యాయం 22వ అధ్యాయం 49, 50 వచనాలు చదువుదాం. గట్టిగా చదవండి అమ్మా. చదివే వాళ్ళు ఉన్నారా? లూకాసు వార్త 22వ అధ్యాయం 49, 50. ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దానిని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు, ఈ మట్టుకు తాళుడు అని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వచనాలు చదివినప్పుడు 3 విషయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ 3 విషయాలంటే, అత్యుత్సాహం. ఏంటి? ఏ ఉత్సాహం అండి? చెప్పండి. ఉత్సాహం ఉండాలి కానీ అతి ఉత్సాహం ఉండకూడదు. ఏ ఉత్సాహం? అతి ఉత్సాహం. రెండో విషయం ఏంటంటే యేసయ్య స్పందన. యేసయ్య ఎలా స్పందించాడు. మూడో విషయం ఏంటంటే నిజమైన పోరాటం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 3 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభుని పట్టిస్తాను, నాకు మీరు ఎంత ఇస్తారు అని చెప్పి బేరం కుదుర్చుకొని 30 వెండి నాణేలు తీసుకొని యేసు ప్రభుని ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు పట్టిద్దామా అని సమయము కోసం ఎదురు చూస్తున్నాడు. సమయము కోసం చెప్పండి. అంటే ఏ సమయంలో యేసు ప్రభుని పట్టుకోవచ్చు? ఏ సమయంలో అంట? రాత్రి సమయములో. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి విషయం. రాత్రిళ్ళు అనేకమైన చెడు కార్యక్రమాలు జరుగుతుంటాయి. మనుషులను చంపేది రాత్రులే, దొంగతనాలు చేసేది రాత్రులే, కిడ్నాప్ చేసేది రాత్రులే. ఏ కార్యాలైనా మీరు తీసుకోండి, రాత్రి కాలాల్లో ఎక్కువ జరుగుతుంటాయి. యూదా ఇస్కరియోతు తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. గెత్సెమనే తోటలో యేసు ప్రభు తన శిష్యులతో ప్రార్థన చేసుకుంటూ ఉంటే యూదా ఇస్కరియోతు రోమా సైనికులందరినీ కూడా వెంటబెట్టుకొని, బంట్రోతుల్ని వెంటబెట్టుకొని ప్రధాన యాజకుని యొక్క శిష్యుల్ని, వాని దాసుల్ని కూడా వెంటబెట్టుకొని వచ్చాడు. ఏమయ్యా యూదా ఇస్కరియోతు, నువ్వు ఎక్కడ ఉండాల్సిన వాడివి, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడ ఉండాలి నువ్వెవరివి? యు ఆర్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభు శిష్యుడివి కదా. నువ్వు ఇప్పుడు ఎవరితో వస్తున్నావు? ఎక్కడ ఉండాలి? నువ్వు ప్రార్థనలో ఉండాలి కదా. ప్రార్థనలో లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? రోమా సైనికుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రధాన యాజకుని యొక్క దాసుల దగ్గరికి వెళ్ళిపోయాడు. వారిని వెంటబెట్టుకొని ఎవరి దగ్గరికి వస్తున్నావు? యేసు ప్రభుని అప్పగించడానికి, పట్టించడానికి వస్తున్నావు. యేసు ప్రభు ఎవరు? 5 రొట్టెలు 2 చేపలు చేతికిస్తే 5,000 మందికి భోజనం పెట్టాడే, ఆయన అప్పగించడానికి వచ్చావు. పక్షవాయువుతో బాధింపబడుతున్న వారిని ఆయన చేయి చాపి ముట్టి బాగుపరిస్తే వాళ్ళు ఎంతో గంతులు వేసి సంతోషించి ఆశ్చర్యపడి దేవుని మహిమపరిచారే, ఆ యేసు ప్రభువు నన్ను పట్టించడానికి వచ్చావు. దయ్యములు వెళ్ళగొట్టడం ఏంటి? రోగులను స్వస్థపరచడం ఏంటి? ఒక చెంప మీద కొడితే తిరిగి మరలా కొట్టొద్దు కానీ ఇంకొక చెంప చూపించండి అని నెమ్మది, సమాధానము, శాంతిని ప్రకటించిన యేసు ప్రభువుని పట్టించడానికి వచ్చావా? ఏ నేరం ఉన్నదని యేసు ప్రభుని పట్టించడానికి వచ్చావు?
ఏ పాపం చేశాడని యేసు ప్రభువుని పట్టించడానికి వచ్చావు? నిజమే, ప్రధాన యాజకుల కంటే కోపం ఉంది, ప్రధాన యాజకుల కంటే అసూయ ఉంది. ఎందుకు? ప్రజలందరూ యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారని. ఎవరికి అసూయ? ప్రధాన యాజకులకు అసూయ ఉంది. వాళ్ళు అసూయ పడ్డారంటే ఒక అర్థం ఉంది. కానీ నువ్వెవరివి? యేసు ప్రభు శిష్యుడివి, యేసు ప్రభు శిష్యుడివి, యేసు ప్రభుని వెంబడిస్తున్న వాడివి. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఒక గంప నువ్వు కూడా ఎత్తుకున్నావుగా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక గంప ఎత్తుకున్నాడు లేదా? చెప్పండి. సముద్రం మీద ఆ దోణిలో వెళ్తుంటే గాలి తుఫాను చెలరేగినప్పుడు ఆ దోణె అల్లకల్లోలం అయిపోతూ ఉంటే యేసు ప్రభు అంటున్నాడు, నిమ్మలము కమ్ము అనగానే సముద్రం నిమ్మలమైపోతే అది చూసి ఆశ్చర్యపడిన వాడివేగా నువ్వు. యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటా వస్తుంటే అది చూసి ఇది ఎలాగ సాధ్యం అనుకున్న వాడివేగా నువ్వు. అన్నీ తెలుసా నీకు? తెలుసు. అన్నీ తెలిసినా తప్పు చేసేవాడు ఎవడో తెలుసా? మతములో ఉండేవాడు. చాలామంది ఈ రోజుల్లో మతములో ఉన్నవారు ఉన్నారు. వాళ్ళకి బైబిల్ తెలుసా? తెలియదా అంటే తెలుసు. ప్రార్థనకి వెళ్తారంటే వెళ్తారు, కానుక వేస్తారా అంటే వేస్తారు, బలలో చెయ్యి వేస్తారంటే చెయ్యి వేస్తారు, యేసయ్య శరీరాన్ని తీసుకుంటారు, యేసయ్య రక్తాన్ని తాగుతారు, అన్నీ చేస్తారు. అన్నీ చేసినా తెలిసినా కానీ యేసయ్యను అప్పగిస్తారు, యేసయ్యను పట్టిస్తారు. ఎవరు వీళ్ళు? మతములో ఉండేవారు, మతంలో ఉండేవాళ్ళు. యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు దేవుని బిడ్డ. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో యేసు ప్రభు కూడా ఒక మతం అండి, యేసు ప్రభుది ఒక మతం అనుకుంటున్నావు. యేసు ప్రభుది మతం కాదు. యేసు ప్రభు ఏం చూపించాడంటే మార్గాన్ని చూపించాడు. ఏంటి ఆ మార్గం అంటే? ఆయన మార్గములో ప్రేమ ఉన్నది. గట్టిగా చప్పటి కొట్టి గట్టిగా దేవుని మహిమ గట్టిగా కొట్టాల. ఆయన మార్గములో క్షమాపణ ఉన్నది, హల్లెలూయా. ఆయన మార్గములో రక్షణ ఉన్నది. గట్టిగా చప్పటి కొట్టండి గట్టిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ ఉంది, క్షమాపణ ఉంది, రక్షణ ఉంది. ఆయన మార్గములో ఉన్న నీవు నిజముగా నువ్వు ఆయన మార్గములో ఉంటే నీవు అనేకుల్ని ఏం చేస్తావు? ప్రేమిస్తావు, హల్లెలూయా. ప్రేమిస్తావు. నీ మీద నీకు వ్యతిరేకంగా తప్పు చేసిన వాళ్ళకి క్షమిస్తావు. ఎన్ని మార్లు క్షమించాలి ప్రభువా అని పేతురు అడిగితే 77 సంవత్సరాల మార్కు నువ్వు క్షమించు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం కలడు గట్టిగా కొట్టాలి, హల్లెలూయా. ఆయన మార్గములో నువ్వు నిలబడ్డావంటే మతము కాదు ఇది, నువ్వు నేర్చుకోవడానికి వచ్చావు. యేసయ్య ఎలాంటి వాడు, యేసయ్యలో నేను ఎలా ఉండాలి, యేసయ్యలో నేను ఎలా బతకాలి, యేసయ్యలో నేను ఎలా జీవించాలి, నా బ్రతుకు ఎలా మారిపోవాలి, నా తలంపులు ఎలా మారిపోవాలి, నా జీవితం ఎలా మారిపోవాలి. యేసయ్య పరలోకము నుండి దిగి వచ్చి ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన ఎలాంటి యొక్క జీవితాన్ని జీవించాడో శిష్యులు పక్కనే ఉన్నారు, చూస్తున్నారు. యేసు ప్రభు ఎలా జీవిస్తున్నాడో చూస్తున్నారు. అందరిలా జీవించట్లా ఆయన మాట వేరే ఉంది, ఆయన ఆలోచన వేరే ఉంది, ఆయన పని వేరే ఉంది. ఏంటినా డబ్బు పిచ్చి లేదు ఈయనకి. డబ్బు సంచేమో ఆయన తీసుకోవట్లా, యూదా ఇస్కరియోతు చేతికి ఇచ్చేశాడు. ఏమైనా రాజ్యం స్థాపిస్తాడా, ఏదైనా సింహాసనం వేసుకొని కూర్చుంటాడా, ఏదైనా పెద్ద సింహాసనం పెద్ద చైర్ నాకు కావాలంటాడు. లేదే, మన కాళ్ళు గడుగుతాడేంది? శిష్యుల కాళ్ళు, హల్లెలూయా. ఎవరి కాళ్ళు గడిగాడంట చెప్పండి? అర్థం కావట్లా. ఏంటి, ఏం కావాలి యేసయ్యకి? ఏం కావాలి? ఏంటిది? యూదా ఇస్కరియోతు ఆలోచిస్తున్నాడు, ఏం కావాలి యేసయ్యకి? ఇలా కాదు, పట్టిస్తా. ఏమనుకున్నాడు చూడండి, పట్టిస్తే అప్పుడు వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తాడు, అప్పుడు వీళ్ళని పారద్రోలుతాడు, అప్పుడు ఈ దేశం మొత్తం కూడా యేసయ్య దేశంగా మారిద్ది, అప్పుడు నేను ప్రధానమంత్రిని అయిపోతా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పిలాతు అడుగుతున్నాడు యేసు ప్రభుని. అడుగుతుంటే యేసు ప్రభు అంటున్నాడు, నీ రాజ్యము వేరు, చెప్పండి, నీ రాజ్యం వేరు, నా రాజ్యము వేరు. ఏంటి యేసయ్య రాజ్యం? యేసయ్య రాజ్యములో ప్రేమ ఉన్నది, యేసయ్య రాజ్యములో కనికరం ఉన్నది, యేసయ్య రాజ్యములో క్షమాపణ ఉన్నది, యేసయ్య రాజ్యములో రక్షణ ఉన్నది,
యేసయ్య రాజ్యాన్ని ఎవరైతే వెంబడిస్తారో వారు ఆయన ప్రేమ చేత నింపబడతారు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా. యేసయ్య ఈ మాటలు చెప్తా ఉన్నాడు తన ప్రజలకు, తన శిష్యులకు, తన దగ్గరికి వచ్చే వారికి అందరికీ చెప్తా ఉన్నాడు. ఈ భూమి మీద మన మనిషి బ్రతికే కాలం కొద్ది కాలమే, ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఈ రాజ్యంలోకి రండి, సాతాను రాజ్యంలో నుంచి బయటకు రండి, లోక రాజ్యంలో నుంచి బయటకు రండి, యేసయ్య రాజ్యంలోకి రండి. యేసయ్య రాజ్యం ఏంటి? ప్రేమ, క్షమాపణ, అవన్నీ చెప్తుంటే యోధా ఇస్కరియోతు ఒక శిష్యుడేమో అప్పగించడానికి వస్తే ఇంకో శిష్యుడు ఏం చేస్తున్నాడు? యేసయ్యా కత్తులు ఉన్నాయి మన దగ్గర, కత్తి ఏమంటున్నాడు? యేసయ్యా మన దగ్గర కత్తి ఉంది, నరికేద్దామా అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసయ్య ఇప్పటిదాకా చెప్పింది ఏంటి? ప్రేమ, క్షమాపణ, రక్షణ. పేతురు ఏమంటున్నాడు? సమస్య రాగానే వేసేద్దాం, కత్తి తీసేం, వేసేద్దాం అంటున్నాడు. కోపం కదా, లోపల ఏమొచ్చిందంట? దేవుని యొక్క యేసయ్య మాటల కంటే యేసయ్యని ఏమైనా చేస్తారేమోనని శిష్యులు ఏం చేస్తున్నారు? యేసయ్యను కాపాడుకోవాలని ఎంతమందినైనా చంపడానికి, చెప్పండి, చంపడానికి, చంపితే యేసయ్య యొక్క రాజ్యంలో ఉండలేరు కదా. హల్లెలూయా. ఈ మధ్య మనం చూసాం కదా, ఈ వారంలో ఒక సేవకుణ్ణి చంపి అక్కడ ఆ రోడ్డు పక్కన పడేశారు. ఎలా ఉంది ఆయన ముఖం? ఆయన ముఖం ఎలా ఉంది తెలుసా? హాయ్ అలా ఉంది. దేవుని స్తోత్రం. ఎలా ఉంది? పీస్ఫుల్గా, సమాధానముగా, నెమ్మదిగా. అంటే నేను అనుకున్నాను, నేను ఆత్మలో దేవుణ్ణి అడిగా, ప్రభువా ఏం చేస్తుంటాడు అతను అని. అంటే ఎవరైతే కొడుతున్నారో, ఎవరైతే ఆయన్ని చంపుతున్నారో, ఆయన గుండెల మీద వేసి కాళ్ళు వేసి తొక్కుతున్నారో, లేకపోతే ఎంత బాధపరుస్తున్నారో దాన్ని బట్టి ఆయన ఎదురు తిరగల. హల్లెలూయా. ఎదురు తిరగలేదు. అక్కడ ఏం చేయబడ్డాడు తెలుసా? ఆయన అప్పగించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టి కొట్టాలి. హల్లెలూయా. హీ సరెండర్డ్ హిస్ లైఫ్. పేతురు కత్తి తీశాడు. అత్యుత్సాహం. ఏ ఉత్సాహం అండి ఇది? చెప్పండి. ఉత్సాహంలో ఇంకా ఏంటి? అత్యుత్సాహం. ఎందుకు వచ్చింది? ఏదో కాపాడుకోవాలి. కొంతమంది ఇదేనండి, ఎవడో మనల్ని ఏదో మనది తీసుకొని వెళ్ళిపోతాడు, కాపాడుకోవాలి కాబట్టి మనం ఏదో చేయాలి, యుద్ధం చేయాలి, పోరాడాలి, తన్నాలి, చంపాలి. ఎప్పుడైతే యేసయ్య యొక్క ప్రేమను అర్థం చేసుకుంటావో నువ్వు అనుకుంటావేంటి తెలుసా? ఆయన చిత్తము లేకుండా నా జోలికి ఏది రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ నా జోలికి వచ్చిందా, ఒకవేళ నా దగ్గరికి వచ్చిందా, నేను ఎదురుపడను కానీ నేను అప్పగించుకుంటాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది యేసయ్య రాజ్యంలో యేసయ్య బిడ్డల యొక్క మనసు అలా ఉండాలి. వ్యతిరేకంగా ఉండకూడదు. బైబిల్ అంటుంది, నీ తల వెంట్రుక రాలాలన్నా కూడా ఆయన చిత్తం లేకుండా రాలదు. నువ్వెవరు? నేనేదో సంపాదించాలి, నా తెలివితేటలు అవి. నీ బ్రెయిన్లో సెల్స్, న్యూరాన్స్ అవి పని చేయాలన్నా ఎంతవరకు పని చేయాలో, ఎంతవరకు నువ్వు అర్థము చేసుకోగలవో కూడా దేవుడే నియమించి పెట్టాడు, నియమించాడు. నువ్వు అంతకంటే ఎక్కువగా ఆలోచించినా నీకు ఒక్క రూపాయి కూడా రాదు. రాకపోగా నష్టాలు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే దేవుని రాజ్యంలో ఉన్నవారు అత్యుత్సాహం ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి? దేవుడి యొక్క రాజ్యములో దేవుడి యొక్క చిత్తమునకు నేను లోబడాలి, సరెండర్ అవ్వాలి అనుకోవాలి. కానీ కత్తుంది, ఇది యేసయ్య కత్తుందయ్యా. ఆ కత్తుంటే ఏం చేస్తావు? చంపేస్తావు. చంపేసావే. ఒకవేళ చంపేసావు అనుకో, ఆ చంపిన వ్యక్తి ఎవరు? యేసయ్య బిడ్డ కాదా? హల్లెలూయా. అతనికి ముక్కు లేదా? అతనికి కళ్ళు లేవా? అతనికి చెవులు లేవా? అతను ఎవరు? దెయ్యమా? కాదు. అతను కూడా దేవుని యొక్క పోలికలో ఉన్నవాడే. హల్లెలూయా.
ఈ భూమి మీద ప్రజలందరూ కూడా దేవుడి యొక్క పోలికలో చేయబడిన వాళ్ళే. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవుడికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఎంతమందిని ఎవరిని ప్రేమించాలంటే, నేను యేసయ్యని నమ్ముకున్న వాళ్ళని ప్రేమిస్తానండి, నేను యేసయ్యని నమ్ముకున్న వాళ్ళని ప్రేమించను. ఏం చేస్తా? ద్వేషిస్తా. హల్లెలూయా. ఏం చేస్తారట? వాళ్ళు నమ్ముకోలేదండి యేసయ్యని, దుర్మార్గులు అంటారు. యేసయ్య అలా అనుకుంటే ఆయన ప్రాణం పెట్టేవాడా? హల్లెలూయా. దుర్మార్గులు ఈ భూమి మీద చెడిపోయిన చెడుతనంలో ఉన్నారు, అందరూ కూడా దుర్మార్గులు అనుకుంటే యేసుప్రభు ప్రాణం పెట్టేవాడా? కాదు కదా. లోకమును యేసయ్య ప్రేమించాడు, లోకమును దేవుడు ఎంతో ప్రేమించెను. ఎందుకు ప్రేమించాడు లోకాన్ని? తన బిడ్డల యొక్క రక్షణ కొరకు ప్రేమించాడు. ఈరోజు యేసయ్య శిలువ మీద మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించాడు. తన బిడ్డల్లో పరిశుద్ధాత్మ వచ్చి నివసిస్తున్నాడు. ఏం బోధిస్తాడు నీకు నివసిస్తే? యేసయ్య ఎలాంటి మనస్సు కలిగిన వాడో ఆ మనస్సును నీకు బోధిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఏం బోధిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? నీవు కూడా యేసయ్య ఎలా ప్రేమించాడో నీవు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, క్యాస్ట్, యు లవ్ అంటాడు. హల్లెలూయా. నువ్వు ఎలా ప్రేమించాలి? వాళ్ళ కులాన్నో వాళ్ళ మతాన్నో అడిగి ప్రేమిస్తావా? వాళ్ళు ఏదైనా ఆచారాలు చేశారనుకో, ఆ ఆచారాలను బట్టి నువ్వు ద్వేషిస్తావా? ఎవరైనా ఈ భూమి మీద యేసయ్య ప్రేమకి శిరస్సు వంచాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా యేసు ప్రభు ప్రేమ ముందు శిరస్సు వంచాల్సిందే. ఈరోజు ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన ప్రేమలో నడిపించబడితే ఆయన బిడ్డలమవుతాం. పేతురు వెంబడిస్తున్నాడు కానీ యేసు ప్రభు యొక్క మాటలకు, బోధకి, యేసు ప్రభు చెప్పిన విషయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి కత్తి తీస్తున్నాడు. కత్తి. యేసు ప్రభు అన్నాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే, చెప్పండి, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే చనిపోతాడు. ఒకరోజు కాకపోతే ఇంకో రోజు చనిపోతాం కదా, ఎవరిమైనా చనిపోవాల్సిందే కదా. హల్లెలూయా. యేసయ్య కోసం చనిపోవడం అంటే అది విలువైన మరణము. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపోతుంది, గట్టిగా కొట్టాలా. యేసయ్య తన ప్రాణాన్ని అప్పగించి, శిలువ మీద అప్పగించి ఆయన ఓడిపోయాడా గెలిచాడా? ఓడిపోయాడా గెలిచాడా? జయ జయ యేసు, జయ యేసు. ఉండండి పాస్టర్ గారు, అప్పుడే పాడతారండి, ఈస్టర్కి పాడండి అంటారేమో. ఇప్పుడు ఈ గుడ్ ఫ్రైడే దాకా మనం అందరం కూడా ఆ పాట పాడకూడదు. ఇప్పుడంతా సిలువే నా సెరా అనాలి. ఇప్పుడు ఈస్టర్ రంగాలు, ఏప్రిల్ రంగాలు జయ జయ యేసు చెప్పండి. జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ క్రీస్తు, మరణము గెలచిన జయ యేసు. చప్పట్లు కొడుతూ మరణము ఓడెను జయ క్రీస్తు, పరమ బలమునసు జయ యేసు, పరమ బలముసగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. సమాధి గెలచిన జయ యేసు, సమాధి ఓడెను జయ క్రీస్తు, సమాధి
సమాధి ఓడెను జయ క్రీస్తు, సమరము గెలచిన జయ యేసు. సమరము గెలచిన జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. అదే ఇప్పుడు ఎందుకు పాడించాను ఈ పాట అంటే, పాస్టర్ గారు మీరు ముందే పాడిస్తే మేము ఒప్పుకోండి అంటారేమో. అదే మతం. హల్లెలూయా. మత పిచ్చి ఉండకూడదు. మతం అంటే ఇదే, ఇప్పుడే పాడాలి, అప్పుడే పాడాలి, ఇప్పుడు ఇది చెయ్యాలి, అప్పుడు అది చేయాలి, ప్రేమించకూడదు, ద్వేషించాలి, వాళ్ళు వేరు మనం వేరు, వాళ్ళ కులం ఏందో మన కులం ఏందో, వాళ్ళ మతం ఏందో మన మతం ఏందో. యేసయ్య ఇవన్నీ చెప్పడానికి రాలా, ఈ కుల మత గోడల్ని పడగొట్టడానికి వచ్చాడు యేసయ్య. తెర చినిగిపోయింది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలా, కొట్టాలా గట్టిగా. ఇప్పుడు యేసయ్య ఏం చూపిస్తున్నాడంటే, ఆయన సమాధి చేయబడ్డాడు కదా, అయ్యో రకనే చచ్చిపోయాడు అయ్యా యేసు. కొంతమంది అనుకుంటారు మరణాన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత సమాధి చేశారుగా, అయ్యయ్యో. పేతురు అనుకొని ఉంటాడు, 3 సంవత్సరాల పాటు ఆయన వెనకే తిరిగా, ₹1 సంపాదించుకున్నానా, పోదాంపా మళ్ళీ వాళ్ళ ఎక్కడుంది, ధోనేది, మళ్ళీ తీసుకున్నాడు, ధోని తీసుకున్నాడు, వాళ్ళు తీసుకున్నాడు, సముద్రంలోకి వెళ్ళిపోయి పడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనిషి ఆలోచన అంతా ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? తిండి, బట్ట, చెప్పండి. వీటికంటే ప్రాముఖ్యమైన దానిలోకి తీసుకుని వెళ్ళేవాడే పరిశుద్ధ ఆత్మదేవుడు. అదే పేతురు యేసు ప్రభు మరణించాడని చెప్పి తిరిగి వెళ్ళాడు కదా, అదే పేతురు తల క్రిందులుగా సిలువ వేయబడ్డానికి సిద్ధపడ్డాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా. సేమ్ పీటర్, అదే పేతురు. కత్తి తీద్దామా, చంపుదామా అన్న పేతురు యేసు ప్రభు సమాధి చేశారా, అయ్యో ఇంకా లేస్తాడో లేడో, మన పని మనం చేసుకుందాం అని వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళి వల వేస్తున్న పేతురు ఇప్పుడేమయ్యాడు? అదే పేతురండి, అప్పగించుకునే పేతురు అయిపోయాడు. ప్రాణాన్ని అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. క్రైస్తవ్యం అంటే ఏంటి తెలుసా? నీ ప్రాణం తీయడానికి వచ్చిన వాళ్ళ మీద ఎదురుగా దాడి చేసేది కాదు. నువ్వు దాడి చేస్తే మాత్రం ఎంతకాలం బతుకుతావు? హల్లెలూయా. రోగం చంపే కన్నా, ఆమేన్, హల్లెలూయా. యేసయ్య కోసం చనిపోవడం అనేది ఎంత గొప్ప ధన్యత. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే నేను ఏమంటానంటే, ఒకవేళ అది నీ దగ్గరికి వస్తే, యేసు ప్రభువును నమ్ముకున్నావని, యేసు ప్రభుని ప్రకటిస్తున్నావని, యేసు ప్రభు పని చేస్తున్నావని నిన్నెవరైనా చంపడానికి వస్తే, నీవు వారిని చంపడానికి కత్తి తీయాల్సిన పని కాదు, కానీ నీవు దేవుని చిత్తానికి లోబడే బిడ్డగా ఉండటానికి ఇష్టపడాలి. హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు, బాధలు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏమి తీసుకుంటున్నాం? కోపము, ద్వేషము, ఇవి తీసుకుంటున్నామా? లేకపోతే దేవుడి చిత్తానికి అప్పగించాలి, ప్రార్థన చేద్దాం, ఆయన యొక్క జవాబు కోసం ఎదురు చూద్దాం. దేవుని రాజ్యంలో ఉండే వారి యొక్క జీవిత విధానం ఏమైపోతుంది? మారిపోయింది. మతంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? మతంలో ఉన్నవాళ్ళు, యేసయ్య మతంలో ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏం చేస్తారు? సమస్య వచ్చినప్పుడు వాళ్ళే సమస్యలో కొట్టుమిట్టాడుతుంటారు. యేసయ్య రాజ్యంలో ఉన్నవాళ్ళైతే యేసయ్య మీద ఆధారపడతారు. హల్లెలూయా. పేతురు యేసయ్య మీద ఆధారపట్ల, పక్కన యేసయ్య ఉన్నాడుగా, ఆయన చెప్పాడా చంపేమని? చెప్పలా. కానీ ఏం చేస్తున్నాడు? కత్తి తీసుకున్నాడు, వెళ్ళిపోయి ఏం చేశాడు? మల్కు అనే వ్యక్తి ఎవరంటే ప్రధాన యాజకుడి యొక్క దాసుడు. అంటే ప్రధాన యాజకుడి మీద కోపం ఉంది, ద్వేషం. వెళ్ళిపోయి వేసేసాడు చెవి తెగి పడిపోయింది. వెంటనే వేసుకున్నాడు, నో పీటర్, నీ కత్తిని వరలో పెట్టేసి.
రాంగ్ చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. ఇది కాదు మనం చేసే యుద్ధం, మనం చేసే పోరాటం ఇటువంటిది కాదు. మనం చేసే పోరాటం కత్తులతో కాదు, గుదియలతో కాదు. మనం చేసే పోరాటం ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైనది, విశ్వాస పోరాటం. గట్టిగా చప్పడకూడని, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శ్రమల దినాల్లో యేసుప్రభును శ్రమ పెట్టడానికి జరుగుతున్నటువంటి దినాల్లో యేసుప్రభు చూపినటువంటి మాదిరి, ఆయన చెప్పిన బోధ, ఆయన చూపించిన మార్గం ఏంటో తెలుసా? మనం చేసే యుద్ధం మనుషులు చేసే యుద్ధం లాంటిది కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, మనము పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుతున్నాము. హల్లెలూయా. దేంతో పోరాడుతున్నాం చెప్పండి? శరీరులతోనా? దురాత్మల సమూహాలతో, లోకనాథులతో పోరాడుతున్నాం. వాటితో పోరాడుతున్నప్పుడు ఒక మనిషిని చంపితే ఆ మనిషిని వాడుకున్నంతసేపు ఆ దెయ్యం వాడుకుంటుంది. ఆ తర్వాత ఆ దెయ్యం ఆ మనిషిని విడిచిపెట్టేసి ఇంకొక మనిషిలో చొరబడుతుంది. ఈ మనిషి నీ మీద వచ్చాడని చెప్పి ఆ మనిషి చంపావనుకో, అప్పుడేమవుతుంది? సాతాను గెలుస్తాడు. వాడి ఉద్దేశం ఏంది? చంపురా, దేవుని పోలికలో ఉన్న బిడ్డలను చంపు. నువ్వు దేవుని బిడ్డవంటున్నావుగా, నువ్వు దేవుని బిడ్డవై ఉండి నువ్వు చంపుతున్నావు కదా, నీలో దేవుని ప్రేమ ఏది? మతంలో ఉన్నావు, నువ్వు మతంలో ఉన్నావంటే నాలోనే ఉన్నావు, నా దగ్గరే ఉన్నావు అంటాడు సాతాను. సాతాను ఏమంటాడు? చంపావుగా. యేసయ్య రాజ్యంలో ఉంటే, యేసయ్య మార్గంలో ఉంటే నువ్వేమవుతావు? ఇతడు యేసయ్య బిడ్డ, ఇతడి కోసం చనిపోతాను కానీ చంపను. యేసయ్య అన్నాడేమని బరబ్బతో, నీ కోసం నా ప్రాణం ఇస్తా కానీ, హల్లెలూయా, నీ కోసం నా ప్రాణం ఇస్తా అన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డల యొక్క మనస్సు ఎటువంటిదంటే, మనం పోరాటం అనేది చేతులతో, కత్తులతో, కర్రలతో కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ షర్ట్ అడిగారు అనుకో, ఎవరైనా వచ్చి, ఓయ్ నీ షర్ట్ ఇస్తావా లేదా, తంతా నిన్ను షర్ట్ ఇయ్యను అనుకో, నీకు నమస్కారం, తీసుకెళ్ళి. యేసుప్రభు ఏమన్నాడు? నీ పై వస్త్రమును వాదన పెట్టుకొని కత్తి చూపించి ఇచ్చేయి అంటే ఇచ్చేయాల. బంగారం వేసుకున్నావు అనుకో, వచ్చి బంగారం తీయంటే, అమ్మో బంగారం అనేది తీయను. కొన్ని వీడియోలో చూస్తాం మనం. వాడు వస్తాడు బైక్ మీద, వస్తాడు వచ్చి, పాప ఇంటి బయట ఏం చేస్తుంటే ఉదయాన్నే 5 గంటలకు లేచి ఇల్లు ఇంటి ముందు చిమ్ముతూ ఉంటుంది కదా, ఈడు బుర్రమని వచ్చేదను కత్తి పెట్టి తీ అంటాడు. కొంచెం ఆలోచన ఉందా చూడండి. అసలు ఉదయాన్నే నువ్వు బంగారం వేసుకుని బయటికి రావడమే తప్పు, అంతేనా? పనులు చేసుకునేప్పుడు బంగారం ఎందుకు? అది తీసి పక్కన పడేసి నువ్వు పని చేసుకో. అది కాదంట. పని చేసుకునేటప్పుడు కూడా బంగారం ఉండాలా. తీసుకుందాం వచ్చావు, బయటకు వచ్చావు, వాడు కత్తి చూపిస్తున్నాడు, వాడు పొడుస్తాడు, అయినా కూడా వదలదే బంగారం. యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? నీ పై వస్త్రం అడిగితే నేను కొట్లాటుకొచ్చి నువ్వు పై వస్త్రం నాకు ఇచ్చే అంటే ఇచ్చేయమన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొట్లాడొద్దు అన్నాడు. దేవుడికి కావాలంటే రేపు 2 జతలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు లేకపోతే నీకు 4-5 గ్రాములు ఎక్స్ట్రా ఇస్తాడు రేపు. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు ఎందుకు ప్రాణం పోగొట్టుకుంటావు ఏంది? వాడు ఏం చేస్తాడంటే వెళ్ళేటప్పుడు ఈమె వదలట్లేదు కదా, అరుస్తుంది ఒక పక్క, వాడికి భయం, ఈమెకి ప్రాణం మీద భయం కంటే బంగారం మీద పిచ్చి ఎక్కువైపోయింది, మత పిచ్చి. ఆడికేమో ఇప్పుడు ఎవరైనా వస్తే నన్ను పట్టుకుంటారేమో, నన్ను కొడతారని ప్రాణ భయం వాడికి. అందుకని వాడి చేతులు కత్తి తీసే పసామని పొడుస్తాడు. ఏం పోగొట్టుకున్నావు? బంగారం కోసం ఏం పోగొట్టుకున్నావు? ఏం బతుకు ఆ బతుకు. దేవుని స్తోత్రం. యేసయ్య కోసం పోగొట్టుకున్నా బాగానే ఉంటుంది, బంగారం కోసం పోగొట్టుకునేది. బంగారం కోసం ప్రాణం పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఆస్తుల దగ్గర ప్రాణం పోగొట్టుకుంటారు. ఎక్కడ చెప్పండి? ఆస్తుల దగ్గర ప్రాణం పోగొట్టుకుంటారు.
2 ఎకరాలు ఉంది, న్యాయంగా తీసుకోయా ఎకరం అంటే లేదు, మొత్తం 2 ఎకరాలు నాకే కావాలన్నాడు. ఎవడైతే ఇవ్వలేదో వాడేం చేశాడు, నా ఆస్తి నువ్వు కొట్టేస్తావా అని చెప్పి వాడు పగబెట్టుకొని రాత్రిపూట 4 దొంగలను తీసుకొచ్చి లేకపోతే రౌడీలను తీసుకొచ్చి ప్రాణమో తీసేసాడు. దేనికోసం పోగొట్టుకున్నాడు ఇప్పుడు ఇతని ప్రాణం చెప్పండి? ఆస్తి కోసం, రోగం కోసమో, ఆస్తి కోసమో, బంగారం కోసమో, డబ్బు కోసమో ప్రాణం పోగొట్టుకునే బదులు యేసయ్య రాజ్యము కోసం ప్రాణము పోగొట్టుకోవడం ధన్యత. గట్టిగా చప్పడగొడి గట్టిగా దేవుని మహింపరుద్దాం, గట్టిగా కొట్టాలా. నీ మనస్సు స్టాండర్డ్గా నిలబడాలి. హల్లెలూయా. వస్తువుల కోసమో లేకపోతే దేనికోసం దానికోసం తగాదాలు అవసరం లేదు. న్యాయమైతే న్యాయమే, దేవునికి స్తోత్రం. అన్యాయమైంది నాకు అవసరమో లేదు. అందుకనే మన పోరాటం అనేది శరీరాలతో కాదు. ఎప్పుడైతే ప్రేమతో, క్షమాపణతో, ప్రార్థనతో, విశ్వాసముతో ఇలాంటి జీవితము జీవిస్తావో సాతాను నీ దగ్గర నుంచి పారిపోతాడు. గట్టిగా చప్పడగొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. పారిపోతాడు వాడు. యేసుప్రభు వెళ్ళాడు, ఆ మల్లుకు చెవిని ఏం చేశాడు చెప్పండి? ఆ మల్లుకు చెవిని ఏం చేశాడు? తీసుకెళ్ళి అక్కడ పెట్టి అలా పెట్టగానే అది యథావిధిగా మారిపోయిందంట. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి గట్టిగా కొట్టాలా, గట్టిగా కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకోవడానికి వచ్చిన వారిని కూడా స్వస్థపరిచాడండి యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన కొట్టడానికి తీసుకెళ్తారు. ఇంకా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఇప్పుడు ఆయన్ని కొట్టడానికి, కర్రలతో కొట్టడానికి తీసుకెళ్తున్నారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టి అదమడానికి తీసుకెళ్తున్నారు. ఒకటితో 40 దెబ్బలు కొడతారు. అన్నీ తెలుసు యేసయ్యకి. హల్లెలూయా. అన్నీ తెలుసా లేదా? తెలుసు, అన్నీ తెలుసు. తెలిసినా కూడా ఆయన్ను పట్టుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తికి స్వస్థతనిచ్చాడు నా యేసయ్య. అదండి ప్రేమ అంటే. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మతంలో ఉంటావా? మతంలో ఉంటే ఏం చేస్తావు? వాళ్ళు అంటున్నారండి, వీళ్ళు అంటున్నారండి, వీళ్ళు ఏమంటారో అండి, వాళ్ళు ఏమంటారో అండి. అలా అయితే నువ్వు మతంలోనే ఉన్నావు. హల్లెలూయా. మతంలో ఉండేవాళ్ళు అవన్నీ ఆలోచించరు. మతంలో ఉండేవాళ్ళు యేసయ్యను గురించి ఆలోచించరు. వాళ్ళు మతంలో ఉండే వాళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తారు? పాస్టర్ గారు ఏమంటారో, తోటి విశ్వాసులు ఏమంటారో అని ఆలోచిస్తారు. మార్గములో ఉండేవారు మాత్రమే యేసయ్యకి ఇష్టమైతే ఎంత శ్రమైన రాని యేసయ్య మార్గంలోనే ఉంటాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని ప్రణాళికలోకి రావాలి, దేవుని చిత్తములోకి రావాలి, దేవుని యొక్క ప్రణాళికలో నడవాలి మనం. అలా నడిచినప్పుడు కులం లేదు, మతం లేదు, లేకపోతే ఆ చర్చ ఈ చర్చ లేదు. యేసు ప్రభు నీ హృదయంలోకి వచ్చి నివసించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునా. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు చేసే భక్తి ఎటువంటిది? నేను భక్తి చేస్తున్నాను, 2 పాటలు నేర్చుకున్నాను, 4 పాటలు నేర్చుకున్నాను. ఓకే, వెరీ గుడ్. పాటలతో పరలోకం వెళ్ళలేవు. హల్లెలూయా. నేను ప్రార్థన చేయగలుగుతాను, ప్రార్థనతో పరలోకం వెళ్ళలేవు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకములో ప్రవేశింపలేడు. యేసయ్యా నేను దెయ్యాలు వెళ్ళగొడతాను, అయినా వెళ్ళలేవు పరలోకం. నేను రోగాలు స్వస్థపరుస్తాను, అయినా వెళ్ళలేవు పరలోకం. ఎప్పుడు వెళ్తావు? తండ్రి చిత్తము చేయువాడే పరలోకములోకి వెళతాడు. గట్టిగా చప్పడగొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తం యేసయ్య చూపించాడు. ఏంటది? ఆయన ప్రేమ, క్షమాపణ మనలో కూడా ప్రవేశించాలి. హల్లెలూయా. ఆయన ప్రేమ, క్షమాపణ మనలో కూడా రావాలి. నేను భార్యనే ప్రేమించను, నేను భర్తనే క్షమించను, నేను పాస్టర్ గారి మీదే 100 పెట్టుకొని ఉంటాను, నేను తోటి సహోదరుల మీదే కోపము, ఈర్ష్య, అసూయ ఇవన్నీ పెట్టుకొని నేను పరలోకం వెళ్తానంటే యేసు ప్రభువు అంటాడు, అక్రమము చేయువాడా తొలగిపో. ఏం చేస్తున్నావు అంట? అక్రమం. అక్రమం అంతా పెట్టుకొని మనసులో పరలోకం పోతానంటావు ఏంటి? ఆయన ప్రేమేది? ఆయన మార్గంలోకి రా. ఎందుకు వేషధారం ఎందుకు? వేషం వేసుకున్నావు ఎందుకు? యేసుప్రభుని నమ్ముకున్నానని యేసుప్రభుని కూడా ఒక మతం చేసావు ఎందుకో? హల్లెలూయా. యేసుప్రభుని కూడా ఒక మతం చేసేసావు. మతం ఏంటి?
మతం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. మతం ఏం చేస్తుంది? కక్ష పెట్టుకుంటుంది. మతం ఏం చేస్తుంది? పగ పెట్టుకుంటుంది. మతం ఏం చేస్తుంది? వేషం వేసుకుని ఆచారాలు చేస్తుంది. యేసు అవి చేయడానికి రాలా. యేసయ్య ఏం చేశాడు? సమస్త జనులను ప్రేమించాలి. హల్లెలూయా. సమస్త జనులలో ఎవరైనా నీ మీదకి దాడి చేసినా, కష్టపెట్టినా, ఇబ్బంది పెట్టినా క్షమించే మనసు నీకు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టిగా కొట్టాలి. అప్పుడు అప్పుడు నిన్ను చూసి అంటాడు, నా బిడ్డ నువ్వు ప్రార్థన చేయకపోతే ఏమి, నా మనసు నీకుంది కదా, రా వచ్చేసే పరలోకం అంటాడు. హల్లెలూయా. గంటల గంటలు ప్రార్థన చేయాల్సిన పని లేదంటాడు. అప్పుడేమంటాడు తెలుసా? నువ్వు ఏ పరిచర్య చేసినా చేయాల్సిన పనిలా, నువ్వు శ్రేష్టమైన పరిచర్య చేసావు. ఏంటది? ప్రేమ పరిచర్య చేసావు, క్షమించే పరిచర్య చేసావు, నువ్వు నా దగ్గరికి వచ్చేసి అంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పరిచర్య చేస్తూ అనేకులను దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, రోగాలు స్వస్థపరుస్తున్నాడు. నేను దాన్ని బట్టి నేను ఆగిపోతే నన్నేమంటాడు యేసయ్యా? ఏంటి మదన్, నా ప్రేమ నీలో ఏది? ఫలానా ఆమె నువ్వు ప్రేమించలేదే, ఎవరో నిన్ను అన్నారని నువ్వు అతని మీద ద్వేషం పెట్టుకున్నావా? క్షమించలేదే? హల్లెలూయా. క్షమించేసేయి. ప్రేమించడానికి, క్షమించడానికి సిద్ధంగా ఉండేవాడే క్రైస్తవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డ యేసయ్య ఆ వ్యక్తిని ఏం చేశాడు? ప్రేమించాడు. ఏ వ్యక్తిని? పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తిని ప్రేమించి అతనికి స్వస్థతను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ యేసయ్య యొక్క ప్రేమ, యేసయ్య యొక్క క్షమ ఆయన రాజ్యములో ఉండే వారికి కూడా ఉండునుగాక. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని? మనలో ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ ఉండాలి. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.